ఈ గవర్నమెంట్ మీకోసం శక్తి యాప్ తెచ్చింది. ఇది భవిష్యత్తులో ఎట్లా ఉపయోగపడుతుంది? ఈ శక్తి యాప్ అనేది అమ్మాయిలకి చాలా సెక్యూరిటీగా ఉంటది. ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా ఇది అమ్మాయిలకి మాత్రం చాలా సేఫ్టీ. మీరెక్కడికి బయటికి వెళ్ళినా ఈ శక్తి యాప్‌ని మాత్రం మీ ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మాత్రం వెళ్ళండి. ఈ గవర్నమెంట్ మీకు అన్ని సదుపాయంగా లేడీస్‌కి అంటే ముందులా కాకుండా ఇప్పుడు అన్ని సేఫ్టీ చేస్తుంది. హ్మ్. ఎట్లా ఉంది? ఇది చాలా సెక్యూర్‌గా ఉంది. దిశ యాప్ లాగే శక్తి యాప్ కూడా ఈక్వల్‌గానే ఉంది కాబట్టి అమ్మాయిలందరికీ ఇది చాలా సేఫ్టీ వాడొచ్చు కూడా. ఎట్లా ఉంది గవర్నమెంట్ మీకు ఈ శక్తి యాప్ అనేది పెట్టింది. భవిష్యత్తులో మీకు ఎలా ఉపయోగపడుతుంది? శక్తి యాప్ అనేది అందరికీ గర్ల్స్కి ఇంపార్టెంట్. అది ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి పర్లేదు. ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ మీ భద్రత అంతా బాగానే తీసుకుంటుందా ఈ కూటమి? మా కోసం ప్రొటెక్టివ్గా తీసుకుంది కాబట్టి. గత ప్రభుత్వంలో మీకు అంత సేఫ్టీ ఉందా? అంటే ఇంతకుముందు చాలా ఇష్యూస్ అయ్యాయి కాబట్టి అంత అనిపించింది. ఈ గవర్నమెంట్ బాగానే ఉంది కదా మీకు? ఈ యాప్ ఉపయోగపడుతుంది కదా మీకు? ఇప్పుడు గవర్నమెంట్ అనేది శక్తి యాప్ అనేది పెట్టింది. అది ఎలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో? ఐ థింక్ శక్తి యాప్ ఇస్ రియలీ గుడ్. అంటే ఉమెన్ సేఫ్టీ కోసం అది చాలా మంచి యాప్. దాన్ని యూస్ చేస్తే కొంచెం సెక్యూర్గా అనిపిస్తుంది ఫీమేల్స్. సో ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వం సేఫ్టీ ఏమైనా మార్పు వచ్చిందా? సాంకేతికత ఉంది కదా, అన్ని తీసుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెంటాలిటీ ఆఫ్ ద మేల్ అండ్ ఆల్సో హౌ ద ఫీమేల్ ఇస్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ. టోటల్గా అయితే ఈ శక్తి యాప్ ఉపయోగపడుతుంది. ఎస్ థ్యాంక్ యూ. గవర్నమెంట్ మీకోసం శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుంది? చూడాలి. గవర్నమెంట్ మీద నమ్మకం అయితే ఉంది. ఉపయోగపడుతుంది అంటావా? ఉపయోగపడుతుంది. మరి గర్ల్స్ సేఫ్టీ కోసం మరి పెట్టారంటే మేబీ అవ్వచ్చు. నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది కదా? ఉందండి. మీకు పాత బకాయిలు కూడా ఏమి ఇవ్వలేదు. జగన్ ఇప్పుడు దానికోసం పోరాడుతున్నాడు. కరెక్ట్ కాదు కదా? అతనే పాత బకాయిలు ఇచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద విమర్శిస్తున్నాడు. కరెక్ట్ కాదు కదా? అవును, కరెక్ట్ కాదు. ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ మీద ఏం అలాగ అనకూడదు. కానీ మేబీ అమ్మాయిలకి యూస్ఫుల్ అయ్యే యాక్ట్ ఏమైనా వస్తే మాకు కూడా మంచిదే కదా. గవర్నమెంట్ మీకు ఇస్తున్న నమ్మకం నమ్మకం అయితే ఉంది. మా గవర్నమెంట్ మీకోసం శక్తి యాప్ అనేది ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే ఒంటరిగా రోడ్డు మీద తిరగడానికి ఫ్రీగా ఉండేలాగా మొబైల్ ఫోన్స్లోనే యాప్ రావడం అనేది కొంచెం శక్తి యాప్ అనేది కొంచెం యూస్ఫుల్ అనిపిస్తుంది. అది దాని మీద మాటలు విన్నాక కొంచెం నమ్మకం వచ్చింది అండ్ ధైర్యంగా బయట తిరగలుగుతున్నాం. సో బై యూజింగ్ దట్ వీ థింక్ వీఆర్ సేఫ్ నౌ. ఈ గవర్నమెంట్లో మీకు భద్రత అంతా బాగుందా? లా అండ్ ఆర్డర్ ఇంకా ప్రశాంతంగానే ఉంది కంపేర్ టు బిఫోర్. దిశ యాప్ వల్ల మీకు ఎవరు ఉపయోగం ఉందా? దిశ యాప్ గురించి జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పడమే కానీ కరెక్ట్గా దాని యూస్ అనేది చెప్పలేదు. ఈ శక్తి యాప్ అనేది మీకు ఉపయోగపడుతుంది కదా భవిష్యత్తులో? యూస్ అవుతుంది అని నమ్ముతుంది. సార్ మీకు తెలిసే ఉంటుంది గత ప్రభుత్వం విన్నారు, ఈ ప్రభుత్వం మార్పు ఏమైనా కనపడాలి? మేము ఆలకిస్తుంది ఏంటంటే మార్పు బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వల్ల బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అందరూ అనుకోవడం రావడం అంతా మంచిగా ఉన్నది. కూటమిలోని పరిశ్రమలను వస్తుంది అంటున్నారు. నిజమేనా సార్? అది వస్తే మాకు మంచిదే. ఎందుకంటే ఇక్కడ పిల్లలే అక్కడికి వెళ్ళి చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఉద్యోగం వస్తుంది, ఒక ఆశ ఉంటుంది. పరిశ్రమలు వస్తే అందరికీ మంచిదే. టోటల్గా అయితే పరిపాలన బాగుంది. పరిపాలన అయితే ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం లేదు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ లోకేష్ గారు అందరూ మంచి అంటే స్పందిస్తున్నారు. ఏ విషయంలో కూడాను స్పందించి బాగా ఇచ్చేస్తున్నారు కాబట్టి కొద్దిగా అంటే ఆలకించిన వరకు మాకు బాగానే ఉంది. మేము కూడా కోరుకుంటున్నాం ఏంటంటే ఆంధ్ర ప్రజలు బాగుంటుంది, పరిపాలన బాగుంటే అన్ని విధాలు బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. బాగానే ఉంటుంది సార్. అప్పుడు దిశ యాప్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు యువతల పోరంటూ జగన్ ఆవేదన పడుతున్నారు. మేబీ అవ్వచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ టైం మీద ఫీజులు కట్టకపోతే పోరుబాటు చేస్తారు. సార్ ఇప్పుడు ఫీజు బకాయిలు పెట్టిన జగన్ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఫీజు బకాయిలు పెట్టారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో విమర్శిస్తుంది. కరెక్టేనా? అది విమర్శలు అనేది కరెక్ట్ కాదు. ఎట్లా అనిపిస్తుంది సార్? 4 years డెవలప్ చేసే ప్లానింగ్స్ అనుకుంటున్నారు. ఆశాభావం వ్యక్తం చేద్దాం, డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం. నమ్మకం అయితే ఉందా సార్? ఇప్పుడు కూటమి 3 కలిపే ఉంది కదా సార్. సీఎం అనే వ్యక్తి ఒక విజనరీ పర్సన్, పరిశ్రమలు తీసుకున్న వ్యక్తి డెవలప్ చేస్తారనుకుంటున్నారు.
మేబీ అమరావతి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తదిమ ప్రాంతాల మీద కూడా ఫోకస్ పెట్టాలి. అలాగే మన ఉత్తరాంధ్రను కూడా డెవలప్ చేయాలి. విశాఖపట్నం ప్రాంతాలన్నీ కూడా. కూటమి పరిపాలన అనేది. జగన్ గారి పరిపాలన మీద 100% పెట్టండి. సార్ ఇప్పుడు శక్తి యాప్ మహిళల కోసం ఉపయోగపడుతుందా? ఏదండి? శక్తి యాప్ అనేది మహిళ అది ఎట్లా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది సార్. ఉపయోగం చేసుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కానీ అంత నాలెడ్జ్ కొంతమంది తక్కువ ఉంది. అది కొంచెం అవగాహన జరగాలి సార్. కొద్దిగా యువత పోరంటూ జగన్ హడావుడి చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మరి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాడు సార్? ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు ఫీజు బకాయిలు పెట్టిన జగన్ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు ఇస్తున్నారు. మరి బయటకు వచ్చి చెప్పచ్చు కదా ప్రజల్లో, మీరు వాళ్ళు తప్పు చేస్తున్నారండి. చేతగాని మాటలు ఎందుకంటే ఆడడం అది కరెక్ట్ కాదు కదా సార్? కరెక్ట్ 200% కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ప్రజల్లోకి ఎందుకు తిరుగుతులేదు? ప్రజల్లో తిరగాలి కదా. తప్పు చేయనుడు అయితే నేను తిరుగుతున్నాను కదా, పబ్లిక్ నాకే తిరగచ్చు కదా. ఎట్లా ఉంది సార్ టోటల్ గా చూస్తే? టోటల్ గా చూస్తే 200% బెటర్ అండి. ఈరోజు టోటల్ గా అయితే పరిపాలన 200% బెటర్ అండి. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉంది. ఏ విధంగా అంటావు? ఏ విధంగా అంటే ఇంతకుముందు రోడ్లు గట్ట ఉండే కాదు, అన్ని రోడ్లు గట్ట బాగానే చేస్తున్నారు. అంతా కూడా పెన్షన్లు కూడా బాగా పెంచారు. ఇప్పుడు గతంలోని 5 సంవత్సరాలు మీరు చూసారు కానీ మద్యం కానీ మద్యం తగ్గింది, ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, రోడ్లు బాగున్నాయి. బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. మద్యం ఇంకా డెవలప్మెంట్ చేయాలని మరి కోరుతున్నాం అండి. చంద్రబాబు నాయుడు నమ్మకం ఉందా? నమ్మకం ఇస్తున్నారు. ఇసుక